హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవందశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవంద్యం జనకాత్మజాయై ఆదాయ తేనైవ తదాకలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. గోష్పదీకృతవారాసింహసఖీకృత రాక్షసం రామాయణ మహాబాలారత్నో వందే అనిలాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశవక్షహంతారం వందే లంకా భయంకరం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఈ చిన్న పుస్తకం ఇది గోదావరి పుష్కరాలు 10 సంవత్సరాల క్రితం వచ్చినాయి. ఆ సందర్భంలో చిన్న బుక్లెట్ వేసినటువంటి దీనిలో నామరామాయణము, తర్వాత అక్కడ గోదావరిలో రామలక్ష్మణుడు స్నానం చేయటము అనేటువంటిది ఓ చిన్న విషయం రాస్తూ ఇక్కడ దీనిలో ఇవి వేశాను. రామధ్యానము ఇట్లా ఇవన్నమాట. ఇది జేబులో పెట్టుకోవచ్చు, చేయొచ్చు అనమాట. ఇది ఈ పుస్తకం దీనిలో రామనామ అంటే 10 సంవత్సరాలు అయింది. ఇది ప్రింట్ వేసి అనమాట. ఈ ప్రింట్ వేసి అనమాట. దీనిలో అంతా ఆంజనేయ స్వామి ప్రార్థనలు ఇవి ఉన్నటువంటిది అనమాట. ఇది ఇది అనమాట. ఇది ఈసారి ఇది ఒకసారి ప్రింట్ వేసి మనం ఎవరన్నా కనుక మేము దానం ఎవరన్నా ఇచ్చుకుంటామని అంటే ప్రింట్ వేసి ఇవ్వమంటే ఇస్తా. అది ఎందుకంటే చాలా ఒక పుస్తకం ఏదంటే ఈ సందర్భాల్లో ఇచ్చుకోవచ్చు అనమాట. అది అట్లా అనమాట. అటువంటి పుస్తకం ఇది. చూద్దాం, ప్రయత్నం చేద్దాం. అంతలో శుభం భయాత్. ఓం. రామాయణంలోని యుద్ధకాండ జరుగుతున్నది. ఇందులో 95వ సర్గ. 95వ సర్గలో రావణుని యుద్ధోత్సాహం. ఇక్కడ ఏంటి, ఇంతవరకు రామచంద్రమూర్తి ఆ రాక్షస సంహారం చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ లంకలో ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరూ కూడా తమ భర్తలు పోయినందుకు వాళ్ళు దుఃఖాలు తోటి నిండి ఉన్నారు. ఈ సందర్భంలో ఇక రావణునికి ఇంకా క్రోధం పెరిగిపోతూనే ఉన్నది. యుద్ధోత్సాహానికి సిద్ధమైనాడు యుద్ధానికి. అంటే ఇంత నష్టం జరుగుతున్నా, ఇంతమంది రాక్షస వీరులు పోతున్నా కానీ మార్పు రాలేదు. ఇంకా యుద్ధం మీదనే ఉత్సాహంతో ఉన్నాడు రావణాసురుడు. ఆ రావణాసురుడు లంకా నగరంలో ప్రతి గృహంలో విలపించుతున్న రాక్షస స్త్రీల దీన శబ్దమును విన్నాడు. విని ఏమంటున్నాడంటే పటపట పొళ్ళు కొరుకుతూ ప్రతి ఇంటిలో ఉన్నటువంటి రాక్షసుడు యుద్ధానికి రావాలి అని ఆజ్ఞాపించాడు. అంటే ఏంటి, ఇంకా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరంటే వృద్ధులు బాలురు తప్పక ఇంకెవరైనా ఉంటే వాళ్ళు కూడా యుద్ధానికి రావాల్సిందే అని ఎట్లా ఈ విధంగా అంతా మరి రావణుని ఆజ్ఞ కదా. సరే, ఆ రావణాసురుడు రాక్షసులతో తన యుద్ధోత్సవం చెప్పుకుంటున్నాడు. శీఘ్రముగా నా రథమును సిద్ధం చేయండి అన్నాడు. ఆ ధనస్సును తీసుకున్నాడు. ఇక ఆయన వెంట మహాపార్షుడు కూడా వస్తున్నాడు. ఈ రాక్షసులు వీళ్ళందరూ ఆయుధదారులైన రాక్షసులు అందరూ వస్తున్నారు.
487 పేజీలో దుశ్శకునములు. ఈ వీళ్ళకి అందరికీ కూడా ప్రతి వాళ్ళకి చూడండి కామన్ గా వస్తున్నారు. ఈ రాక్షస వీరులందరూ బయలుదేరి వచ్చేటప్పుడు అందరికీ దుశ్శకునాలే. మరి శుభశకునాలు అసలు లేనే లేవు. అంటే అర్థం ఏమిటి, వీళ్ళు పోతారు అనే సంగతి చెబుతున్నారు. ఎందుకు దుశ్శకునములు అనేటువంటిది, దీనిలో అధర్మ పక్షంలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ దుశ్శకునములు, ఇది అర్థం. ఎందుకంటే ధర్మ అధర్మముల మధ్య జరిగేటువంటి సమరం కాబట్టి, ఇది ధర్మం అనేటువంటిది స్థాపించడం జరుగుతున్నది కాబట్టి, అధర్మం అనేది వినాశం కలుగుతున్నది కాబట్టి వీళ్ళకి దుశ్శకునములు, ఇది ఇందులో ఉన్నటువంటి. ఎందుకంటే ఒకళ్ళకన్నా శుభశకునాలు ఉండాలిగా, ఎవరికి లేవు. అందరూ ప్రతి వీరుడికి అందరికీ దుశ్శకునాలే అందరికీ అని. ఈ విధంగా రావణుడు వానరులను సంహరిస్తూ ఉన్నాడు, చాలా భయంకరంగా సంహరిస్తూ ఉన్నాడు. ఈ వానరులందరూ దిక్కుకొహళ్ళు చొప్పున పరిగెత్తుతూ ఉన్నారు. ఈ వానరులు తట్టుకోలేకపోతున్నారు, అనగా భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు. ఈ సందర్భంలో సుగ్రీవుడు, వానరరాజు సుగ్రీవుడు విరూపాక్షను సంహరించాడు. ఈ సుగ్రీవుడు రాక్షసులు ఈ వీళ్ళ యుద్ధం వర్ణిస్తున్నారు. ఇక్కడ యుద్ధ వర్ణనలో సామాన్యంగా అందరికీ ఒకే రకం కనబడుతుంటుంది. ఏమిటనంటే ఈ వానరులు ఎంతసేపటికి వృక్షాలు రాళ్ళు అంతే, వాళ్ళు ఎంతసేపటికి అస్త్రాలు శస్త్రాలు వాళ్ళు వీళ్ళని పడగొట్టారు, వీళ్ళకి రక్తం కారింది, వాళ్ళకి రక్తం కారింది, ఇది రెండు, ఇది సామాన్యమే. ఇదంతా ఈ వర్ణన ఎలా ఉంటుంది అని అంటే, కాసేపు ఏమో రాక్షసులు గెలిచినట్టు ఉంటుంది, కొద్దిసేపు ఏమో వానరులు గెలిచినట్టు ఉంటుంది, వాళ్ళు ఓడిపోయినట్టు ఉంటుంది, వీళ్ళు ఓడిపోయినట్టు ఉంటుంది. ఇలా వర్ణన చేసుకుంటూ వస్తుంటాడు యుద్ధ వర్ణన. చేసుకుంటూ వచ్చి చివరికి రామపక్షం ఉన్నటువంటి వానరులు గెలిచాడని తెలుస్తాడు. చాలా ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే, ఎలా ఉంటుందంటే ఎవరు గెలుస్తారా అనేటువంటి ఉంటుంది, చివరికి ఒక్క క్షణంలో తేల్చేస్తాడు. ఇలా ఉంటుంది ఈ యుద్ధ వర్ణనలు. అదే చెబుతున్నాడు, సుగ్రీవుడు రాక్షసులను సంహరిస్తూ ఉన్నాడు. తాను రాక్షసులు యుద్ధం చేయుటగా వృక్షమును ఆయుధముగా ధరించి శత్రువుల ఎదుట నిలచెను. పారిపోతున్న వానరులు కూడా వెనుదిరిగి మహాశైలమును వివిధ వృక్షములు ధరించి సుగ్రీవుని అనుసరించి, మహాకాయుడైన సుగ్రీవుడు పెద్దగా గర్జిస్తూ రాక్షసులను అనేకులను మధించెను. అట్లనే వాళ్ళు కూడా వానరులు మధించిన అట్లా వస్తుంటుంది అనమాట. సుగ్రీవునిచే ఈ విధముగా రాక్షసులు అన్ని వైపులా తగ్గిపోతున్నటి వల్ల విరూపాక్షుడు రథము నుండి దిగి ఏనుగు ఎక్కి భయంకరంగా గర్జిస్తూ వానరుల మీదకి వచ్చాడు. సుగ్రీవు విరూపాక్షులు యుద్ధం చేశారు. గర్జిస్తూ ఇద్దరు ఆ యుద్ధం చేస్తున్నాడు. సూర్యుడైన సుగ్రీవుడు ఒక మహావృక్షమును ఎత్తి ఎగిరి వెళ్లి అతని మహాగజమును బలముగా కొట్టాను. అది తూలి క్రిందపడి పెద్దగా అరచి మరణించాను. అంతటా విరూపాక్షుడు ఖడ్గమును డాలును ధరించి సుగ్రీవుని ఎదుర్కొని, సుగ్రీవుడు అతనిపై మేఘము వంటి విశాలమైన శిలను విసిరేను. అతడు ఆ శిలను తప్పించుకొని ఖడ్గముతో సుగ్రీవుని కొట్టాను. ఆ దెబ్బకు సుగ్రీవుడు ముహూర్త కాలం సంజ్ఞ లేక భూమి పడెను. ఎలా వర్ణిస్తున్నాడు చూసుకోండి. తరువాత హఠాత్తుగా పైకి లేచి పిడికిలి బిగించి ఆ రాక్షసుని వక్షస్థలంపై కొట్టాను. ఏంటో ఒకసారి వాళ్ళు కొడితే ఒకసారి వీడు కొట్టాడు. ఇది వర్ణన అంతా చూసుకోండి ఎట్లా ఉందో చెబుతూ, ఆ దెబ్బకు అతడు తొట్టుపాటు పడి, ఎవరు విరూపాక్షుడు, ఖడ్గముతో సుగ్రీవుని కవచమును ఛేదించెను. సుగ్రీవుని కవచమును ఛేదించెను. అంతట వానరరాజు తొట్టుపాటు చే క్రింద పడెను. వెంటనే లేచి భయంకరముగా అరస్తూ అరచేతితో అతనిని కొట్టాను. అతడు నేర్పుతో తప్పించుకొని సుగ్రీవుని వక్షస్థలం మీద పిడికిలితో కొట్టాను. అంతడు సుగ్రీవుడు విరూపాక్షుని అసావధానమును చూచి, అసావధానం అంటే అటెన్షన్ లేకుండా అని అర్థం. అది అసావధానమును చూచి అరచేతితో కణతపై కొట్టెను. ఇది ఒక విశేషం చెబుతున్నాడు ఈసారి కొత్తగానే. కణతపై కొట్టాను. ఇప్పుడు అంటారు చూడండి, కణతల్లో ప్రాణం ఉంటుందిరా, కణతలు కొట్టకూడదు అని. కణతలు అట్లా కణతపై కొట్టాను. ఆ దెబ్బకు విరూపాక్షుడు నాసికారంధ్రంలో రక్తం కారుస్తూ రక్తం చేతి తడిసి నేలపై పడాను. అతని రక్తంలోనికి కాళ్ళు చేతులు కూడా ప్రాణాలు వదిలేశారు. కణత మీద కొడితే ఇక్కడ ఒక విశేషం, జాగ్రత్త పిల్లల్ని కొట్టకూడదు. కొంతమంది కొడుతుంటారు, చెంపల మీద కొడుతుంటారు, తల్లిదండ్రులు కొడుతుంటారు, ఇట్లా అనమాట. అసలు కొట్టడం అనేది మనం మొదలుపెట్టావు అని అంటే నీలో ఒక తమో గుణం ఉన్నట్టు లెక్క, అది అర్థం. ఆ కొట్టడం అనేటువంటిది జాగ్రత్త చూసుకోవాలి. ఏంది ఎటు పడితే అటు కొట్టడం అనేటువంటి కొంతమంది
ఇవన్నీ చెప్పుకుంటూ అనవసరం అనుకోండి. అది రాక్షస గుణం ఉంటే తల్లిదండ్రుల దగ్గర ఇంతేనండి. పూర్వకాలం ఎంతటి రాక్షసులు ఉన్నారో తల్లిదండ్రులు అంటే ఈజ్ ఈక్వల్ రాక్షసులు అంతే. మరి రాక్షసుల పిల్లలు రాక్షసులు కాక ఏమవుతాయి అంటే రాక్షసులు అంటే అజ్ఞానం. రాక్షసుడు అంటే అర్థం ఏమిటి? అజ్ఞానం. నువ్వు అజ్ఞానంలో మునిగిపోయినావురా, కాబట్టి నీకు రాక్షసత్వం ఉంది, కాబట్టి వాళ్ళకు కూడా రాక్షసత్వమే. నీకేమైనా జ్ఞానం అనేది ఉందా కొంచెమైనా? అది జ్ఞానం అనేది పట్టుకుంటే రాక్షసత్వం పోతుంది, అజ్ఞానం పోతుంది. అది అనమాట. అందుకనే కణత అనేటువంటి శరీరం అనేటువంటిది ఏమిటి? భగవత్ ప్రసాదితమైనటువంటి ఒక మంచి రూపం. అది ఆ రూపం పెరుగుతుంటుంది. ఆ రూపాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది, రక్షించాల్సిన బాధ్యత కూడా ఉంది. అది అనమాట. సరే, వీడు ఇంతటితోటి విరూపాక్షుడు ఇంతటితోటి వెళ్ళిపోయినాడు. కణత మీద కొట్టేటప్పటికి సుగ్రీవుడు వీడి కింద పడి నెత్తురు ఎక్కి చచ్చిపోయినాడు. విరూపాక్షుడు వెళ్ళిపోయినాడు. తర్వాత సుగ్రీవుడు మహోదరుడు వచ్చాడు, ఇంకొక రాక్షస వీరుడు వచ్చాడు. ఇక్కడ మహోదరుడితోటి ఇక యుద్ధం. వీళ్ళది ఎలా ఉన్నది అంటే, వానర రాక్షసులను పరస్పరం సంహరించుకుంటూ ఉన్నారు. తీవ్ర గ్రీష్మముల సరస్సులో క్షీణించినట్లుగా క్షీణించిపోతున్నారు. అంటే రాక్షసులు చస్తున్నారు, వానరులు చస్తున్నారు, ఎండిపోతున్నాయండి. ఎండాకాలంలో సరస్సులు నీళ్లు ఎట్టయితే ఎండిపోయి మొత్తం అడుగు ఎట్టయితే కనబడుతుందో ఎవరు కనబట్టలేదు. క్రమంగా అందరూ ఓడిపోతున్నారు అని చెబుతున్నారు. తన సైన్యం చంపబడుచే విరూపాక్షుడు రావణునికి మహాకోపం కలిగాను. ఇది దైవ విపరీత్యం తెలుసుకొని వ్యధ చెందాను. అబ్బా, దైవం ఎంతవరకు మా వైపు సహకరించటం లేదేనని ఒకవైపున రావణాసురుడు అనుకుంటున్నాడు. అంటే ఏంటనమాట, దైవం అనేటువంటిది సహకరించాలనేటువంటి జ్ఞానం ఉంది వీడికి. కానీ ఎంత జ్ఞానం ఉన్నా కానీ ఆ రాక్షసత్వం వీడికి బలమైంది, అత్యంత బలమైపోయింది రాక్షసత్వం. అది మహాబాహో మహోదర, ఇప్పుడు నా ఆశ అంతా నీ మీదనే ఉన్నది అని మహోదరుని కవ్విస్తున్నాడు యుద్ధానికి. నీ పరాక్రమాన్ని చూపించుకునేటప్పుడు మహోదరుడు ఇక వానరులను సంహరించడం మొదలుపెట్టాడు. ఆ మహోదరుడు వానరులేమో శిలలు ధరించి రాక్షసేనను సంహరిస్తున్నారు. మామూలుగా వీళ్ళు శిలలు విసిరేయటం, చెట్లతోటి కొట్టడం ఇది. అప్పుడు మహోదరుడు కోపించి తీవ్ర బాణంతో వానరుల చేతులను పాదములను ఊరులను ఛేదించారు. అప్పుడు రాక్షసులు వానరులు మిక్కిలి పీడించారు. కొందరు వానరులు తట్టుకొనలేక దశ దిశలా పారిపోయింది మొత్తం. మరికొందరు సుగ్రీవుని ఆశ్రయించారు. అప్పుడు సుగ్రీవుడు మహోదరుని ఎదుర్కొన్నాడు. మహా తేజస్సు గల సుగ్రీవుడు ఒక పెద్ద శిలను గ్రహించి మహోదరునిపై విసిరాను. మహోదరుడు భయపడక దానిని బాణములతో మొక్కలుగా ఖండించను. ఆ మొక్కలు గ్రద్దల గుంపుల వలె నేలపై పడెను. అంతటి వానరరాజు క్రోధముతో సాల వృక్షమును పెరికి విసరెను. చివరికి ఇది ఈ వానరరాజు. దానిని కూడా మహోదరుడు ఛేదించెను. అతడు పదునైన బాణములతో సుగ్రీవుని శరీరమును కూడా ఛేదించాడు. అంతటి సుగ్రీవుడు కోపించి క్రింద పడి ఉన్న ఒక పరిఘను తీసుకొని ఆ రాక్షసుని గుర్రములను సంహరించాడు. అప్పుడు అతడు రథము నుండి క్రిందికి దుమికి గదను గ్రహించాడు. ఇక్కడ గొప్ప విశేషం ఒకటి రాబోతున్నది. వారిద్దరూ వృషభంలో గర్జిస్తూ వెలిచిన పరిఘ గదలతో. పరిఘ ఏమో సుగ్రీవుడు పట్టుకున్నాడు. పరిఘ అంటే ఒక ఇనప దూలం, అది దాన్ని పట్టుకున్నాడు. ఈయన చేతిలో గద ఉంది, రాక్షసుడి చేతుల్లో. ఇద్దరు వీటితోటి యుద్ధం చేస్తున్నారు. మహోదరుడు ప్రజ్వలించుతున్నది సూర్యుని వంటి కాంతి కలిదైన ఆ మహాగదను సుగ్రీవుని పైకి విసరెను. ఆ మహాబలుడు వానరరాజు అయిన సుగ్రీవుడు పరిఘతో దానిని కొట్టెను. అది గదచే ముక్కలై క్రింద పడెను. ఆ వస్తున్న గదను కొట్టేటప్పటికల్లా ఈ ఇనప దూలం ఉన్నదిగా పరిగ, ఇది ముక్కలైపోయిందిట. కాబట్టి ఈయన చేతిలో లేదు, ఇక ఆయుధం లేదు. వెంటనే క్రిందనున్న ఇనుముతో నిర్మించిన ముసలమును గ్రహించి సుగ్రీవుడు, ముసలము అంటే అర్థం రోకలి, అంటే చాలా రకరకాల ఆయుధాలు ఉంటాయిగా, ఆయుధాలు కింద పడి ఉంటాయిగా యుద్ధాలు చేసినటువంటి ఆ ముసలాన్ని గ్రహించి సుగ్రీవుడు విసరేను మహోదరుడి మీద. అయితే మహోదరుడు కూడా గదను విసిరాను. ఈ రెండు ఒకదానితో ఒకటి తగిలి కింద పడ్డాయి. ఆయుధములు విరిగిపోగా తేజవంతుల వారు రెండు అగ్నుల వలె ఉన్నారు. వారు ఇద్దరు ముష్టి యుద్ధమునకు తలపడిరి. ముష్టి యుద్ధము, ముష్టి తెలుసు కదా, ముష్టి యుద్ధం. ఇక ఆయుధాలు కాదు, ముష్టి యుద్ధానికి పడ్డారు. సుగ్రీవ మహోదరులు ద్వంద్వ యుద్ధం అన్నమాట ఇది.
వారిద్దరూ మాటి మాటికి అరచు పరస్పరం కొట్టుకుంటున్నారు. అరచేతులతో పరస్పరం కొట్టుకున్నారు. నేల మీద పడ్డారు. ఇద్దరూ వెంటనే లేచి కొట్టుకున్నారు. భుజములచే ఒకరినొకరు కొట్టుకున్నారు. అంటే భుజాల చేత ఈ భుజం ఆ భుజం ఆడిస్తుంటారు, మనకు చూపిస్తుంటారు దీనిలో సినిమాలలో. ఈ భుజంతో ఆ భుజాన్ని నెడుతుంటాడు, ఆ భుజం వీడిని నెడుతుంటాడు, ఇట్లా అనమాట. ఇక్కడ ఈ సందర్భంలో ఈ విధంగా వారు ద్వంద్వ యుద్ధం చేసి అలిసిపోయిరి. అప్పుడు మహోదరుడు దగ్గరనే పడి ఉన్న కత్తిని డాలును తీసుకునేను. ఒకటి, సుగ్రీవుడు కూడా అక్కడ పడి ఉన్న మహాఖడ్గమును డాలును తీసుకొని. ఇది ఇక్కడ విశేషం. ఎక్కడ ఏ వానర వీరుడు కూడా ఆయుధంతో యుద్ధం చేసిన సందర్భాలు రామాయణంలో ఎక్కడా లేదు. హనుమంతుడు కూడా చేయలేదు, హనుమాన్ కూడా చేయలేదు. ఇక్కడ అక్కడ పడి ఉన్నటువంటి కత్తి డాలు తీసుకున్నారు సుగ్రీవుడు. ఆ డాలు తీసుకొని సుగ్రీవుడు కూడా అక్కడ పడి ఉన్న మహాఖడ్గమును డాలను తీసుకొని, ఇద్దరు ఆయుధ ప్రయోగమును నేర్పగలవారే, ఇద్దరు ఖడ్గములు ఎత్తి గర్జిస్తూ ఒకరిపై ఒకరు దుమికి ఇద్దరు ప్రదక్షిణ మండలములుగా పరిభ్రమించి. చూసుకోండి, ఇక్కడ ఏంటంటే కత్తి యుద్ధాన్ని చూపిస్తున్నాడు. సుగ్రీవుడు కత్తి యుద్ధం, ఖడ్గం పట్టుకొని కత్తి యుద్ధం చేయడం అనేది సుగ్రీవుడికి వచ్చు అని. ఇది ఒక్క ఈ సుగ్రీవుడి విషయంలోనే చూపించాడు. హనుమ విషయంలో అసలు అసలు ఆయనకి కత్తులు కఠార్లు ఏమి అక్కర్లేదు అనుకో. అసలు ఆయనకి అక్కర్లేదు. క్రియాసిద్ధి సత్వే భవతి మహతాన్నోపకరణే. ఆయనకి ఖడ్గం అయినా ఆయుధం కనుక ఆయన చేతిలో పెట్టారంటే ఆయన్ని చాలా తక్కువ వాడిని చేసినట్టు లెక్క. అందుకని ఆయనకి ఏం అక్కర్లేదు. పోనీ మిగిలినటువంటి వాళ్ళు ఏమన్నా ఉన్నారా, వాళ్ళకి లేదు. వాళ్ళు కూడా ఎంతసేపటికి ఏంటి, శిలలు వృక్షాలే అయింది. కానీ ఇక్కడ మాత్రం సుగ్రీవుడు మాత్రం ఈయనకి కత్తి యుద్ధం వచ్చని ఇక్కడ అర్థమవుతుంది. ఇద్దరు ఖడ్గములు ఎత్తి ఒకళ్ళ మీద దుమికి ఏంటి ప్రదక్షిణ మండలం పరిభ్రమించింది. దుష్టబుద్ధి అయిన మహోదరుడు తన ఖడ్గము సుగ్రీవుని డాలు మీద గట్టిగా కొట్టారు. అలా కొట్టేటప్పటికి ఆ కత్తి డాలుకి గుచ్చుకుంది. ఇక చిన్న ఒక విశేషం కనబడుతుంది. గుచ్చుకున్న దాన్ని తీసి మళ్ళీ కొడతారు కదా కత్తి యుద్ధంలో. ఈ నాటుకుంది దానిని లాగి కొనుచుండగా ఇలా కొట్టాడు. గుచ్చుకున్నదనమాట డాలికి. ఇలా తీసుకోవాలిగా ఈ లాగు కొనుచుండగా దగ్గరలో ఉన్నాడు కదా. అప్పుడు శిరస్త్రాణముతో కుండలములతో అలంకరించిన రాక్షసు శిరమును సుగ్రీవుడు ఖండించెను. అది అంటే వీడు లాక్కోవాలి కదా, ఒక అర నిమిషంలో పడుతుంది కదా. ఈ లాక్కుండే లోపు వీడి చేతిలో కత్తి ఉంది కదా, సుగ్రీవుడి చేతిలో వేసి కొట్టేశాడు, అయిపోయింది ఖాళీ. అంటే ఇది ఎలా ఉన్నది అంటే, ఇంత మహాయుద్ధం చేసినటువంటి వాడు చిన్న సంఘటనతో చచ్చిపోయినటువంటి. ఇది ఏమిటి అంటే ధర్మో రక్షతి రక్షిత. వాస్తవానికి వానరుల కన్నా రాక్షసులు మహాయుద్ధం చేశారు. మనం జాగ్రత్తగా దీనిలో చదివితే అంత కనపడుతుంటుంది అనమాట. వాళ్ళ పరాక్రమం ముందు వానరులు ఒక రకంగా చెప్పాలంటే చాలా వరకు తక్కువే అని చెప్పాలి. వానరులు వాళ్ళకేమి ఈ యుద్ధ విద్యలు రావు కదా, వానరులు కదా, అడవిలో ఉండేటువంటి వాళ్ళు. కత్తులు ఎట్టు తిప్పాలని ఇవే సంగతి, అస్త్రాలు సత్రం వాళ్ళకేం తెలుసు. ఎంతసేపటికి చెట్లోనూ రాళ్ళు కొట్టుకుని తిరుగుతుంటారు. అటువంటి చెట్లు రాళ్ళు ఆయుధాలు పట్టుకున్నటువంటి అంటే అశాస్త్రీయమైనటువంటి ఒకటి. రెండోది ఏమిటంటే జ్ఞానపూర్వకము కానటువంటి యుద్ధము, కేవలం మొండిగా యుద్ధం చేయటమే. ఇది అర్థం. వానరులు కేవలం మొండిగా వాళ్ళ బలంతో యుద్ధం చేయటమే. వాళ్ళేమో రాక్షసులేమో విజ్ఞానపూర్వకం అంటే దానిలో యుద్ధ విద్యలు తెలిసిన వాళ్ళు, యుద్ధ విద్యలు తెలిసినటువంటి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. వీడికి యుద్ధ విద్య తెలియదు. వానరు యుద్ధ విద్య వీడికి తెలియదు. యుద్ధ విద్య తెలియదు కాబట్టి సులభంగా ఓడిపోతాడు. కానీ సులభంగా ఓడిపోయేటువంటి వాడు రాక్షసుడు ఓడిపోయినాడు, వానరుడు గెలిచాడు. ఏమిటయ్యానంటే యతో ధర్మ తతో జయ. అది ఇందులో రామాయణంలో చెబుతున్నటువంటి ప్రధానమైన అంశం. అందుకని రామాయణం గురించి చెప్పాలి అని అంటే ఈ అంశముతోటే రామాయణం నడుస్తూ ఉంటుంటుంది. అదే అర్థం చేసుకోవాలి. సరే, వీడు పడిపోయినాడు, ఎవరు మహోదరుడు పడ్డారు. ఇక వానరులకు సంతోషం, విజయధ్వానములు చేసి రావణునకు కోపం పెరిగిపోయింది, రామునకు సంతోషం కూడా కలిగింది. రాక్షసులు దైన్యంతో విషణ వదనంతో భయంతో అక్కడి నుండి పారిపోయారు. వీళ్ళకి మామూలే, ఎప్పుడైతే ఓడిపోయినారో అప్పుడు పారిపోవటం వీళ్ళకి. రాక్షసుడు యొక్క లక్షణం ఏంటో పారిపోతాడు. భయం కలిగిందంటే పారిపోతాడు.
రాక్షస లక్షణం అది. రాక్షసుడికి భయం పట్టినప్పుడు పారిపోవటం, అవకాశం లేనప్పుడు మాయా యుద్ధాలు చేయటం, మోసాలు చేయటం, ఇది రాక్షస లక్షణాలు. అటువంటి వీళ్ళు ఓడిపోయేసరికి పరిగెత్తారు. ఇక ఆ తర్వాత అంగదుడు మహాపార్శ్వుని వధించటం. మహాపార్శ్వుడు వస్తున్నాడు. మహాపార్శ్వుడు వానర సైన్యమును సంహరిస్తున్నాడు. ఇక్కడ ఈ సందర్భంలో మనకి ఇక్కడ అంగదుడు వచ్చాడు. అంగదుడు తన సైన్యమును మహాపార్శ్వుని మీద ప్రయోగిస్తూ తన సైన్యం మహాపార్శ్వునిచే అక్కడ చేరుకొని ఎలా ఉన్న సూర్యకిరణములతో సమానమైన పరిగని గ్రహించి ఆ రాక్షసుని పైకి విసిరి పరిఘ మాట్లాడితే వీళ్ళకి పరిఘ దొరుకుతుంది. పరిఘ అంటే ఒక ఇనప దూరం. ఆ యుద్ధ రంగంలో పడి ఉంటాయి కదా, అది తీసుకున్నాడు. అది తీసుకుని దాని మీద విసిరాడు. అతడు మూర్ఛనంది సారథితో సహా రథం నుండి కింద పడ్డాడు మహాపార్శ్వుడు. ఆ సమయంలో తేజస్శాలి మహాపరాక్రమవంతుడైన జాంబవంతుడు పెద్ద శిలను గ్రహించి అతని గుర్రములను చంపి ఆ రథమును కూడా పడగొట్టాడు. ముహూర్త కాలంలో ఆ రాక్షసుడు తేరుకుని అనేక బాణములతో అంగదును కొట్టాడు. తరువాత జాంబవంతుని 3 బాణముల చేత, గవాక్షుని అనేక బాణముల చేత కొట్టాడు. శరములచే పీడింపబడుచున్న వానర శ్రేష్ఠులను అంగదుడు చూచి భయంకరమైన పరిగని గ్రహించి వేగముగా త్రిప్పి ఆ రాక్షసుడు విసిరి ఆ పరిగ అతని శిరస్త్రాణమును, అతని చేతిలో ధనుస్సును పడగొట్టింది. అంగదుడు అంతటి వేగముగా అతనిని సమీపించి అరచేతితో కణతపై కొట్టాడు. ఇందాక కణతపై కొట్టాడు, ఓటు తెచ్చిపోయినాడు, నెత్తురులోకి తెచ్చిపోయాడు. అట్నే అంగదుడు కూడా కనుక్కున్న కణత మీద కొడితే వీడు చేస్తారని వెంటనే బాగా అనుకూలం చూసుకొని కణత మీద కొట్టారు. కొట్టేటప్పుడు మహాపార్శ్వుడు తట్టుకొని పెద్ద గండ్రగొడ్డలను తీసుకుని అంగదుడిపై విసిరింది. అంగదుడు నేర్పుగా దాన్ని తప్పించుకొని తండ్రితో సమాన పరాకులు అంగదుడు మిక్కిలి కోపంతో వజ్రము వంటి పిడికిలతో ఆ రాక్షసుని వక్షస్థలంపై కొట్టాడు. ఆ పిడికిలి దెబ్బకి మహాపార్శ్వుడు గుండె పగిలి చచ్చి నేలపై పడింది. ఇది ఎలా ఉంటుందో చూడండి. ముష్టి అంటే ముష్టితోటి వక్షస్థలాన్ని కొడితే వక్షస్థలం పగిలి కింద పడి తెచ్చాడు అని చెబుతున్నాడు. మరి వాళ్ళు విసిరేసినటువంటి గదలు ఆయుధాలకి మరి వీడు చావాలిగా మరి. కాబట్టి ఏం చెబుతున్నాడు ఎంతసేపటికి, ఆ గుచ్చుకుంటూ నెత్తురు వస్తున్నాయి అవి ఇవి అని చెబుతున్నాడు. అంత వానరులు. వానరుడు ఎలా చంపుతున్నాడు? ఆయుధంతో చంపుతున్నాడా? పిడికిలి బిగించి ఒక్కసారి ఆ వక్షస్థలం కొట్టి పైలు తెచ్చాడు అని చెబుతున్నాడు. ఇది అనమాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఆ యుద్ధంలో ఏమిటనమాట గొప్ప విశేషమైనటువంటిది, ధర్మస్వరూపుడైనటువంటి రాముడు ఏ పక్షానైతే ఉన్నాడో అంత జయమే. అందుకని రామో విక్రవాన్ ధర్మ అన్నది ఇట్లా అనమాట. అని ఈ విషయం దీనిలో సరే రాక్షస సైన్యం మిక్కిలి క్షోభించి వీళ్ళు మామూలుగానే ఎప్పటి మాదిరిగానే ఇక మళ్ళీ పరిగెత్తడం ఇదంతా మామూలు. ఇదంతా అయిపోయిందండి. అంటే ఇక రాక్షస వీరులు తుడిచిపెట్టుకొని పోయినారు. రాక్షస వీరులు అనే వాళ్ళు లేరు. చివరికి మిగిలింది తాను మిగిలాడు. ఎవరు? రావణాసురుడు మిగిలాడు. ఈ రావణాసురుడు రావణ యుద్ధము ఇక్కడ చివరికి వస్తున్నాడు. రావణుడు వానర శ్రేష్ఠులను బాగా కొట్టేశాడు. సుగ్రీవుణ్ణి, జాంబవంతుణ్ణి, కుముదుణ్ణి, నలుడిని, మైంద్రజ్యుతుల్ని, అంగదుడిని, గద్దమాదనుని, హనుమలను, సుషేణాది సర్వ వానర వీరులను సంహరించును. ఇప్పుడు నా రథమును తీసుకుని పోండి అని చెబుతూ వీళ్ళందరి మీద కూడా బాణాలు వేశాడు అనేటువంటి చెబుతున్నాడు. రాముడు కూడా యుద్ధ సన్నద్ధునైనాడు. ఇక్కడ ఒక విశేషం ఉంది. 492వ పేజీలో 2వ అంశంలో ఒక విశేషం చెబుతున్నాడు. ఇది గమనార్హం. ఇది ఏమిటంటే రాముడు విష్ణువుతో కూడిన దేవేంద్రుడి వలె సోదరుడైన లక్ష్మణుడితో కలిసి ఉన్న రాముని దర్శించెను. రావణాసురుడికి ఎలా కనపడ్డాడు అంటే రాముడు విష్ణుమూర్తి, ఆ విష్ణుమూర్తి పక్కనే దేవేంద్రుడు ఉన్నాడు అంటే రామలక్ష్మణులు అలా రూపం కనపడుతుంది. అంటే ఏమిటంటే రాముడు రావణాసురుడికి ఏమిచ్చాడు? దివ్య రూపం చూపించాడు. దీనిలో విశేషం ఏంటంటే ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది వెళ్ళాలి. అందుకని అధ్యాత్మ రామాయణంలో ఎవరు ఈ రావణాసురుడు అంటే తన భక్తుడే. జయ విజయుల్లో జయుడు. ఎవరు జయ విజయులు అంటే వైకుంఠానికి ద్వారపాలకులు, తన మనుషులే కదా. మరి చివరికి సమయం వచ్చేసింది, తన రూపాన్ని చూపించాడు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి భావన. అందుకనే ఇక్కడ చెబుతున్నాడు, లక్ష్మణేన సఖ భ్రాత విష్ణునా వాసవం యథా.
ఆలిహంత వినాకాశం అవ్యవస్తభ్య మహత్ హనుః పద్మపత్ర విశాలాక్షం దీర్ఘబాహుం అరిందమం. ఆ విష్ణువును వర్ణించాడు. పద్మపత్ర విశాలాక్షం దీర్ఘబాహుం అరిందమం మహత్ ధనుః, గొప్ప ధనుస్సును ధరించినటువంటి వాడు అని ఈ విధంగా రామచంద్రమూర్తిని విష్ణు స్వరూపముగా దర్శనం చేసుకున్నాడు రావణాసురుడు చివరి సమయంలో అన్నమాట. ఇది అనగా విష్ణువు కనపడ్డాడు, తన యొక్క ప్రభు అయినటువంటి విష్ణువు కనపడ్డాడు అని ఈ విధంగా దీనిలో మనకు ఆధ్యాత్మిక చింతనతోటి అర్థం చేసుకోవాలి ఇక్కడ. సరే, ఇది ఆ తర్వాత 3వ పాయింట్లో లక్ష్మణుడు రావణునిపై బాణవర్షమును వర్షించాడు, లక్ష్మణుడు కురిపించాడు. అప్పుడు దశగ్రీవుడు ఆకాశమునందే నివారించను లక్ష్మణుని బాణాలన్నింటినీ. లక్ష్మణుడు ఒక బాణం చేత మూడు బాణముల చేత ఈ విధంగా రావణాసురుడు ఎదుర్కొంటున్నాడు. ఈ సందర్భంలో రాముడు ఆ బాణములు కూడా కొట్టుపారేస్తున్నాడు. ఇద్దరు పరస్పరం వాడి అయిన బాణములను ప్రయోగించుకుంటున్నారు. వారిద్దరూ కుడి ఎడమలకు మండలాకారం తిరుగుతూ బాణాలు ప్రయోగించుకుంటున్నారు. రామరావణుల యుద్ధం. ఆ సమయంలో యమునితో మృత్యుదేవతో సమానం వారిద్దరి శరవర్షములకు సకల ప్రాణులు భయపడ్డాయి. రామరావణ యుద్ధానికి అన్నమాట. ఆకాశం అనేక విధములైన బాణములచే నిండిపోయినది. ఈ విధముగా వారు శరములచే ఆకాశమును అంధకారమయముగా చేశారు అని ఈ విధంగా వర్ణిస్తూ రావణుడు రాముని లలాటమున నారాచ బాణములను నాటెను. బాణాలు వేస్తే గుచ్చుకున్నాయి. రాముని లలాటాన గుచ్చుకున్నది. అది ఎలా ఉన్నది? వాల్మీకి గారు అంటారు, నల్ల కలువల దళము వంటి ఆ బాణములను రాముడు ధరించెను. సరే, వేసావు కదయా, స్వీకరిస్తానులే అనుకున్నాడు, స్వీకరించాడు. ఏమాత్రము వ్యథ చెందలేదు. రాముడు రౌద్రాస్త్రమును ప్రయోగించాడు ఆ వార. అది రాముడిని కవచమును తాకెన, కానీ అది ఏమాత్రం అతను వ్యధ కలిగించలేదు. తరువాత రాముడు 5 బాణం ప్రయోగించాను. రావణుడు వాటిని త్రిప్పికొట్టెను. అవి ధ్వని చేయించి భూమిలో ప్రవేశించాడు. అంటే కవచాన్ని ఇంకా భేదించాల. అంటే రాముడు యుద్ధం చేస్తున్నాడు రావణుడితోటి, కానీ ఎంత గట్టిగా ఎంత దృఢంగా ఉందో చూడండి యుద్ధం. రాముడంతటి వాడు యుద్ధం చేస్తున్నాడు రావణాసురుడి మీద. రావణాసురుడు మరి రాముడు అంతటి గొప్పవాడు కదండి, టకాటక 2 బాణాలతో అయిపోవచ్చు కదా? కాదు. ఎందుకంటే చూపించాలి, తన యొక్క భక్తుని యొక్క భక్తి కూడా చూపించాలి. ఇక్కడ ఆధ్యాత్మికంగా చూపించాలి. ఇది అర్థం. అంటే తన యొక్క శక్తి ఎంత ఉన్నదో శక్తి అంతా చూపించాలి. ఇప్పుడు ధనం ఉందండి, డబ్బులు బాగా, ఆ డబ్బులన్నిటిని కూడా ఖర్చు పెట్టేశాడు, అధర్మానికి ఖర్చు పెట్టేశాడు. మొత్తం డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేశాడు, ధనం మొత్తం ఖర్చు పెట్టేశాడు. అయిపోయిన తర్వాత వాడి పరిస్థితి ఏంటి? ఇక లేదు, బ్యాలెన్స్ లేదు, అంతే కదా? అట్లనే రావణాసురుడు ఏం చేస్తున్నాడు? తన దగ్గర ఉన్నటువంటి ఈ అస్త్ర విద్యలు ఇటువంటివన్నీ కూడా ఖర్చు పెడుతున్నాడు. అవి ఖర్చు పెడుతుంటే రాముడి మీద ప్రయోగిస్తుంటే మరి ఫలితం రావాలి కదా? మరి రాముడు సంహరింపబడాలి, చనిపోవాలి కదా? కావటం లేదు. అంటే వ్యర్థమైపోతుంది, అంటే దుర్వినియోగం అయిపోతుంది. రాముడి మీద ప్రయోగించినటువంటి మొత్తం దుర్వినియోగం అయిపోతుంది. కాబట్టి తన దగ్గర ఉన్నటువంటివన్నీ నెమ్మదిగా ఒక్కటొక్కటి అన్ని కూడా ఖాళీ అయిపోతుంటాయి. కానీ రాముడు మాత్రం చలించడు. అది రాముడు అసురాస్త్రము ప్రయోగించను. ఆ అస్త్రం నుండి భయంకరముగా నోరు తెరుచుకొని ఉన్న సింహాలు అసురాస్త్రం నుంచి వచ్చినటువంటి భయంకరంగా కనబడుతుంటాయి ఆ బాణాలు. మహోత్సాహముల రాముడు పావకాస్త్రం. రావణాసురుడు ప్రయోగించిన అసురాస్త్రానికి రాముడు పావకాస్త్రమును ప్రయోగించాడు. పావకాడు అంటే అగ్ని అని అర్థం. అగ్ని ఆ అస్త్రాన్ని ప్రయోగించేటప్పటికి అవన్నీ వెళ్ళిపోయినాయి. ఇట్లా అనమాట. ఈ విధంగా పరస్పరము అస్త్రాలు ప్రయోగించుకుంటున్నారు, పెద్దగా నాదం చేస్తూ ఉన్నారు. ఇట్లా అనమాట. ఇది అనమాట. ఇట్లా ఈ విధంగా ఒక విశేషం. ఇక్కడ రామచంద్రమూర్తి రావణాసురుడికి విష్ణువుగా కనపడ్డాడు అని మనకి ఇక్కడ చెబుతున్నాడు వాల్మీకి. రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ గారు 7-8 శేష పద్యాలు రాశారు. విష్ణు స్వరూపం అంటే రావణాసురుడు దర్శించినట్టు విష్ణు స్వరూపాన్ని రాశాడు అనమాట. అదే ఇక్కడ మనం దీనిలో వేసాం, అదనమాట. అది
అంటే ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి చింతన కూడా ఉన్నది ఇందులో. మరి విశ్వనాథ్ వారు రాసినటువంటి రామాయణంలో అదే కల్పవృక్షంలో విశేషం. రామాయణంలో ఒక మాట అన్నాడు అంతే, విష్ణు స్వరూపము దర్శనం చేసుకున్నాడు అని. దీన్ని ఇక్కడ ఆయన వివరించాడు. నువ్వు 100వ సర్గలో రామరావణ యుద్ధం. రామరావణులు అస్త్రాలు ప్రయోగించుకుంటున్నారు. రావణుడు ప్రయోగించిన అసురాస్త్రము రావణుడు పావకాస్త్రముచే భగ్నం చేశాడు. ఇట్లా అస్త్రాలు ప్రయోగించుకుంటున్నాడు. ఉత్తమ అస్త్రవిధుడు మహాద్యుతిమంతుడు శ్రీమంతుడైన రాముడు ఆ అస్త్రమును గాంధర్వాస్త్రముచే ఖండించడం ఇవన్నీ చేస్తూ ఉండగా లక్ష్మణుడు కోపించి మధ్యలో 7 బాణములతో రావణుని ధ్వజ చక్రమైన మనుష్య శిరస్సును, ఇది ఒక విశేషం చెబుతున్నాడు. అంటే ఇప్పుడు రథాలకి పైన టెక్కాలకి పైన ఒక జెండా ఉంటుంది, దాని మీద ఒక బొమ్మ ఉంటుంది ఒక్కొక్కళ్ళకి. ఇక్కడ బొమ్మ ఏమున్నదంటే మానవ శిరస్సు బొమ్మ ఉన్నదిట. ఇది ఒక విశేషం ఇక్కడ దీనిలో వాల్మీకి రామాయణంలో కనబడుతుంది. కొన్ని రామాయణాలలో ఆయన ధ్వజ టెక్కం మీద వీణ ఉన్నట్టు కొన్ని చూపిస్తాడు. వీణ అంటే ఈయన సంగీత శాస్త్రంలో గొప్పవాడని అర్థం, అట్లా అని అర్థం అన్నమాట. ఇక్కడ చెబుతున్నది మనుష్య శిరస్సును ఉన్నట్టు బొమ్మ ఉన్నదనమాట టెక్క. దానిని ఆ టెక్కాన్ని ముక్కలు ముక్కలుగా చేశారు. వెంటనే రావణుని రథసారథిని ఒక బాణంతో ఖండించారు. 5 బాణంతో ఏనుగు తొండవలేని ధనుస్సును ఛేదించారు. రావణాసురుని కొట్టిపారేస్తున్నట్టు లక్ష్మణుడు టకా ఒక్కొక్కటి. అదే సమయంలో విభీషణుడు ఎగిరి వెళ్లి నల్లని మేఘముల వలె పర్వతం వలెనున్న రావణి రథాసుని గదతో కొట్టి చంపాను. దీనితో విభీషణుడు కూడా వచ్చాడు. అప్పుడు రావణుడు రథం నుండి దుమికి తీవ్రమైన కోపం తమ్మునిపై వజ్రాయుధం నుండి శక్తి ఆయుధమును ప్రయోగించెను. ఈ శక్తి ఆయుధం సుమారు ఇప్పుడు 7-8 మంది ప్రయోగించారు. ఇది వీళ్ళు అక్కడ శివుణ్ణి ఆరాధించి సంపాదించుకున్నటువంటి అస్త్రం అనమాట. ఇది ఈ అస్త్రం ఏమిటి? శక్తి ఆయుధం అనమాట. లక్ష్మణుడు ఆ శక్తి విభీషణుడిని చేరకముందే 3 బాణాలతో ఖండించేసేసాడు. అంటే విభీషణుడు రక్షించాడు. అప్పుడు వానరులు హర్షధ్వానం చేశారు. ఆ శక్తి 3 ముక్కలే కింద పడ్డది. పిమ్మట రాముడు మరొక మహాశక్తిని గ్రహించాడు. దానిని యముడు కూడా ఎదిరించలేడు. దాన్ని విభీషణుడిపై ప్రయోజనం సిద్ధమైన, అంటే విభీషణుడిని చంపాలని. వీడు కదా ఇంతకన్నా రహస్యాలని చెప్పి ఇంత పని చేసింది అని వాడు కోపం అనమాట. లక్ష్మణుడు దాని నుండి విభీషణుని విడిపించుటకు రావణునిపై బాణవర్షం కురిపించాడు. అంతటి విభీషణుని చంపవలసిన సంకల్పం రాముడు విరమించుకొని లక్ష్మణునితోటి ఇటువైపు తిరిగాడు. నీ మీద వేస్తాను శక్తి అని. లక్ష్మణ, నీ విభీషణుని ఈ శక్తి నుండి విడిపించితివి కనుక దీనిని నీ మీద ప్రయోగిస్తున్నాను. ఈ శక్తి ఎవరిచ్చారట అంటే తన మామగారు మయుడు, అంటే మండోదరి తండ్రి అనమాట. వివాహ కాలమున రావణునకు కానుకగా ఇచ్చాను. కానుకలుట ఆ రోజుల్లో ఆయుధాలుట. చూడండి, అంటే ఏమిటనమాట, నీవు ఈ ఆయుధం పెట్టుకొని నువ్వు దేశాలన్నీ కూడా జయించవచ్చును అని అర్థం. అలా ఉంది అనమాట. అటువంటిది ఎవరిది? మయుడు తయారు చేసినటువంటి శక్తి ఆయుధం. ఇది నీ హృదయమును భేదించి నీ ప్రాణములను హరించును. ఆ శక్తిని మయుడు నిర్మించిన దాని 8 గంటలు కట్టబడి ఉండేది. అంటే గణగణ గణగణ మోగుతూ వస్తుంటుంది, వచ్చి గుచ్చుకుంటుంది అని అర్థం. అది తపశక్తిచే ప్రజ్వలించుచుండెను. అది ఎన్నడూ వ్యర్థము కాలేదు. సో దాని మీద ప్రయోగించాడు లక్ష్మణుడి మీద. ఇప్పుడు ఈ సందర్భంలో లక్ష్మణుడి మీద పడుతున్న ఆ శక్తిని రాముడు లక్ష్మణునకు క్షేమమగుగాక, ఈ శక్తి వ్యర్థమగుగాక, నీ ప్రయత్నం విఫలమగుగాక అని ఆయన స్వస్తి వచనాలు పలికాడు రామచంద్రమూర్తి. రావణుడు ప్రయోగించిన ఆ శక్తి లక్ష్మణుడు వక్షత్వం భేదించింది. లక్ష్మణుడు కింద పడింది. దగ్గరనే ఉన్న రాముడు విషణ్ణ హృదయుడయ్యను. రాముడు క్షణకాలం ఆలోచించి ప్రళయకాలాగ్ని వల్ల క్రోధమును చెంది ఇక ఇప్పుడు రాముడు అంటున్నాడు, లక్ష్మణుడు హృదయమును చీల్చి భూమిలోకి దిగిన ఆయుధమును వానరులు పట్టి లాగుతున్నారు. అంటే ఈయన గుండెల్లో నుంచి బయటికి వెళ్ళి ఆ బాణం భూమిలో గుచ్చుకొని పోయింది. ఆ వానరులందరూ 2-3 పట్టుకొని లాగుతుంటే అసలు రానేది. చివరికి రామచంద్రమూర్తి పట్టుకొని ఒక్కసారి లాగేటప్పుడు బయటకు వచ్చింది ఆ బాణం. అంటే అర్థం ఏమిటి? ఆ శక్తిని వ్యర్థం చేయటం. అది ఆ శక్తి వ్యర్థం చేసేస్తే ఆ లక్ష్మణ స్వామి బ్రతుకుతాడు. అది శక్తిని వ్యర్థం చేసేస్తే అనమాట, అనే ఉద్దేశం అనమాట. సరే, ఇప్పుడు ఆ తర్వాత రాముడు ఆ
తీసేశాడు, ఆ బాణాలు లాగాడు. ఇక తర్వాత వానర వీరులారా మీరు లక్ష్మణుని చుట్టూ నిలిచి ఉండండి, పాపాత్ముడైన రావణునికి మరణం ఆసన్నమైనది అని చెబుతూ ఇంకా వానరులారా సత్యము చెప్పుచున్నాను, ఈ ముహూర్తమున జగత్తున రావణుడో లేక రాముడో ఎవరో ఒకళ్ళు ఉంటారు, చూసుకోండి యుద్ధం ఎలా ఉంటుందో భయంకరంగా ఉంటుంది అని రామచంద్రమూర్తి అని ఇక యుద్ధం జరుగుతుంది. నేను ఎవరి నిమిత్తము ఈ వానర సేనను తీసుకుని వచ్చానో, ఎవరి నిమిత్తము ఎవరి నిమిత్తం వాళ్ళని చంపాను, సుగ్రీవుణ్ణి రాజుగా ఎవరి నిమిత్తం చేశాను అంటే చివరికి అంటే సీతాదేవి అని అర్థం. కాబట్టి ఆ నిమిత్తం ఆ సీతాదేవి కోసం చేశాను. వచ్చి చివరికి ఎక్కడికి వచ్చాను, ఈ రావణాసురుని చంపడానికి వచ్చాను కాబట్టి నా కంటపడ్డాడు వీడు. గరుత్మని దృష్టిలో పడిన సర్పం జీవించనట్లు ఈ పాపాత్ముడు నా కంటబడినాడు, ఇక జీవించడు. వానరులారా మీరు పర్వత శిఖరంలోపై కూర్చొని నేను రావణునితో యుద్ధం చూడు. మీరందరూ యుద్ధం చేయకండి, ఆ కొండలు ఉన్నాయి కదా ఎదురుగా, ఆ రాళ్ల మీద కూర్చొని యుద్ధం చూస్తూ ఉండండి అన్నారు. ఇప్పుడు ఆ ఆకాశంలో యుద్ధం గంధర్వులు, దేవతలు, ఋషులు, చారణులు అందరూ చేరి రాముని యొక్క ఆ రామత్వమును దర్శిస్తూ ఉన్నారనమాట. ఏమిటంటే విశేషమైనటువంటిది, ఆ యుద్ధం చెప్పుకోవటానికి పేరెన్నికగా ఉన్నది. ఈ విధముగా పలికి రావణుని బాణములు చెప్పుకుంటే రాముని నారాజు బాణములతో రాముని కొట్టిన ఆ ఇరువురి బాణముల ధ్వని అధికమయ్యను, ధనుష్టంకారాలు వీటితో ఉన్నది. ఇప్పుడు శక్తిని ప్రయోగించాడు కదా లక్ష్మణుని మీద, ప్రయోగించడం వల్ల ఏమైంది, లక్ష్మణుడు పడిపోయినాడు. లక్ష్మణుడు పడిపోయినప్పుడు తర్వాత సుషేణుడు అన్నాడు, హనుమ వెళ్ళి నువ్వు ఔషధం తీసుకురా సంజీవని పర్వతం అన్నాడు. మళ్ళీ రెండోసారి సంజీవని పర్వతం. అందుకనే హనుమ లేనిదే రామాయణము లేదు. ఒక అంశం చెప్పండి, హనుమ లేనిదే రామాయణము లేదు. హనుమయే పరోక్షంగా రాక్షస సంహారం చేశాడు, ప్రత్యక్షంగా రాముడు కనబడుతున్నా అది అర్థం. అందుకనే ఆ హనుమకి అంత గొప్ప పేరు. రామచంద్రమూర్తి కన్నా హనుమకే ఎక్కువ గొప్ప పేరు. వెళ్ళాడు, క్షణంలో తీసుకొచ్చాడు. హనుమ ఔషధం తీసుకొని వచ్చాడు. లక్ష్మణుడు రక్త ప్రవాహంచే తడిసి ఉన్నాడు. అంతటి రాముడు సుషేణుడితో అన్నాడు, లక్ష్మణుడు నాకు ప్రాణ సమానుడు, ఈ విధంగా చెప్పారు. లక్ష్మణుడు పడిపోయినాడే అని దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాగా తంతు దేశం అపశ్యామి ఎత్ర భరత సహోదర. ఎక్కడైనా సరే భార్యలు దొరుకుతారయా, ఏ దేశం పోయినా కానీ చుట్టాలు కూడా దొరుకుతారు, కానీ నాకు ఈ సోదరుడు ఉన్నాడే లక్ష్మణుడు అంటూ వాడు దొరకడు. లక్ష్మణుడు యొక్క గొప్పతనం చెప్పుకుంటూ ఏడుస్తూ కూర్చున్నాడు కాసేపు రామచంద్రమూర్తి. సరే ఈ లోపు సుషేణుడు రామునికి ధైర్యం చెప్పాడు. ఇక అసలైన మహాప్రాజ్ఞుడే సుషేణుడు ఈ విధంగా రామునితో కలిగి ప్రక్కన ఉన్న మహావానరుడైన హనుమతో ఇట్లా నేను ఈయన మనకు బయటికి వస్తున్నాడు. ఎవరు, హనుమ బయటికి వస్తున్నాడు. ఏమిటి ఇప్పుడు హనుమ ఎలా ఉన్నాడంటే సంజీవని పర్వతం సరే ఎలా ఉన్నాడంటే వాళ్ళకి ప్రాణం పోసే పరబ్రహ్మ స్వరూపం లాగా ఉన్నాడు. అంత మరి క్షణంలో తీసుకురావాలి కదా, పోతున్నాడు. సుషేణుడు హనుమతో అన్నాడు, సంజీవని తీసుకొని రా అని చెప్పాడు. ఈ వెంటనే వెళ్ళాడు, పర్వతం మొత్తాన్ని పగలించుకొని వచ్చేసాడు. ఎంతసేపు వెతికేదయ్యా ఆ ఔషధుల్ని, అందుకని మొత్తం పెరిగి తీసుకొచ్చాను చూసుకో అన్నాడు. అప్పుడు సుషేణుడు పైకి ఎగిరి ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ ఔషధం తీసుకున్నాడు. ఆ ఔషధం తీసుకొని అదేంటి విశల్యకరణి సంధానకరణి ఒక 4 మందులు ఉన్నాయి ఔషధులు. వీటిల్లో విశల్యకరణి ఆ ఔషధిని పగలగొట్టి దాని వాసన లక్ష్మణునికి ముక్కు ద్వారా ఇచ్చాను. లక్ష్మణుడు దాని వాసన చూడగానే అతని శల్యములన్నీ తొలగిపోయినవి, యథాస్థితికి వచ్చేశాడు. ఇది అంటే ధర్మం ఈ వైపు ఉన్నది కాబట్టి హనుమ క్షణంలో వెళ్ళి ఆ సంజీవని పర్వతం తీసుకొని వచ్చాడు. లక్ష్మణ స్వామి బ్రతికాడు. ఇది ఇక్కడ అంటే రామచంద్రమూర్తికి ఎంత సహాయమో చెప్పలేం. ఎంతో మంది వానర వీరులు ఉన్నారు. సుగ్రీవుడు ఉన్నాడు, సుగ్రీవుడు పోయి తీసుకొస్తాడా సంజీవని పర్వతం?
సుగ్రీవుడు తీసుకొస్తాడా? తీసుకురాడు. రాజే కదా. పోయి మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెస్తారు, వాళ్ళు తీసుకురారు. ఈయన క్షణంలో పోయినాడు, వెంటనే రెండో క్షణంలో తీసుకొని వచ్చారు. ఇది గొప్ప విశేషమైనటువంటి అని ఈ విధంగా ఆ ముక్కుదారు ఇచ్చేసరికి లక్ష్మణుడు లేచి కూర్చున్నాడు. సరే, ఆనంద బాష్పాలతో ఉన్నాడు రాముడు. లక్ష్మణ రారా అని ప్రేమతో ఆలింగనం చేసుకుని, లక్ష్మణ మరణం నుండి తిరిగి వచ్చి నిన్ను అదృష్టవచ్చు, నువ్వు మరణించినటువంటి వాడు మళ్ళీ బయటకు వచ్చావురా, నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. అంటే ఎలా ఉన్నది అంటే, ఈ వైపున వానరుల కంటే రాముని పక్షం వైపు అపజయము కలిగినది అని అనిపిస్తూ ఉంటుంటుంది, అటువైపు జయము కలిగింది అని అనిపిస్తూ ఉంటుంటుంది. ఇదే విశేషం కాలమహిమ. కాలం ఎటు తీసుకుపోతున్నదో వాళ్ళకి తెలియదు. వాడు ఏమనుకున్నాడు రావణుడు? కొట్టేశానులే, లక్ష్మణుడు పోయినాడు, ఒకడు పోయినాడు, ఇంకొకడు ఉన్నాడు, వీడిని కూడా కొట్టేసి సరిపోతుంది అని అనుకుంటున్నాడు. పెద్ద వెర్రవేగుతున్నాడు. ఏమైంది చివరికి? అది ఇక్కడ అది విశేషం అనమాట. హనుమ ఉన్నాడు, హనుమ ఉన్నాడు అని అంటే నువ్వు ఎప్పటికీ గెలవలేవురా, నువ్వు ఎప్పటికీ గెలవలేవు. హనుమ ఏ పక్షంలో ఉన్నాడో ఆ పక్షాన్ని ఓడించడం నీ తరం కాదురా అని అర్థం. అది అని ఈ విధంగా అనమాట. ఇకపోతే ఆ తర్వాత లక్ష్మణుడు అంటున్నాడు, సత్యపరాక్రమ రామ, పూర్వము రావణ సంహారం చేస్తున్నది ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు సామాన్యులలో మాట్లాడుతున్నా అనగవాకు, నువ్వు ఇంత దీనంగా మాట్లాడవాకు. సత్యం పలుకువారు తాము చేసిన ప్రతిజ్ఞను వ్యర్థం చేయరు, ప్రతిజ్ఞను పాటించుటే మహత్వము. నువ్వు ప్రతిజ్ఞ చేసావు ఒకప్పుడు రావణాసురుని చంపుతానని, చంపేసేయి అంటున్నాడు. అనగా నా నిమిత్తము నీవు నిరాశపడకూడదు, ఇప్పుడు రావణుని వధించుడు నీ ప్రతిజ్ఞను పాలించము అని ఈ విధంగా లక్ష్మణ స్వామి అంటున్నాడు. ఇక సత్యప్రజ్ఞను నిలబెట్టుకో అన్నాడు. ఇంతటితోటి అయిపోయింది. ఈ సందర్భంలో భాస్కర్ రామాయణంలో హనుమ సంజీవని పర్వతం తెచ్చినప్పుడు సూర్యుడు భూమికి వచ్చుచున్నాడా అన్నట్లున్నాడని వానరులు అత్యాశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. సూర్యుడు పైనుంచి కిందకి దిగుతున్నాడా అన్నట్లుగా ఉన్నది అని భాస్కర్ రామాయణంలో చెప్పినట్టు పద్యం. ఆ తర్వాత కిందనే తులసీదాసుడు ఇచ్చిన హనుమాన్ చాలీసా, హనుమాన్ చాలీసా తులసీదాసుడ రామాయణం చెబుతున్నట్టు ఎక్కడ అడవిలో చెట్టు కింద కూర్చున్నాడు. అది చెబుతుంటే అందరూ వచ్చి వింటున్నారు. ఈయన రోజు చెబుతున్నాడు, రోజు చెబుతుంటే వింటున్నారు. ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసు ఉన్నాడు, వాడికి శాపం. వాడు బ్రహ్మరాక్షసుగా చెట్టు మీద కూర్చున్నాడు. అయిపోయింది, కొన్ని రోజులు రామాయణం కంప్లీట్ అయిపోయింది. రామాయణం అంతా విన్నాడు వాడు బ్రహ్మరాక్షసు. విని తన యొక్క అసలు రూపం బ్రాహ్మణ రూపం పొంది, అంటే బ్రాహ్మణ రూపంలో మనిషిగా కనపడ్డు, తేజో రూపమైనటువంటి ఒక రూపం అది అనమాట. కాంతి రూపమైనటువంటి ఒక రూపం, అంటే శాప విమోచనం అయిపోయింది. కిందకి దిగాడు చెట్టు మీద నుంచి. దిగిన తర్వాత, అయ్యా నువ్వు రామాయణం చెప్పావు, జాగ్రత్తగా ఇప్పుడు దీనిలో అర్థం కూడా వస్తుంది, కనిపెట్టాలి. అయ్యా నువ్వు రామాయణం చెప్పావు, నేను విన్నాను, చాలా సంతోషం, నాకు శాప విమోచనం అయినది నీ వలన అన్నాడు. అయితే బాగుందయ్యా, సరే తులసీదాసు చాలా సంతోషం, కానీ నాకు కోరిక ఉందండి. ఇంత రామాయణం చెబుతున్నా, రామాయణ మహామాలరత్నం ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం కావాలి నాకు అన్నాడు. అయ్యో ఆంజనేయ స్వామి రోజు వస్తున్నాడండి అన్నాడు. మీరు రామాయణం చెబుతుంటే ఆంజనేయ స్వామి వారు వచ్చి మొదటి లైన్లో కూర్చున్నాడు చూడు, వృద్ధ రూపంలో వృద్ధుడు ఒక ఆయనే ఆంజనేయ స్వామి. రోజు ఆయన నువ్వు చెప్పినటువంటి ఆ రామాయణాన్ని వింటూ పోయేటప్పుడు పోలేక వెనక్కి తిరిగి చూస్తూ పోతుంటాడు. అందరికన్నా ముందు వచ్చి కూర్చుంటాడు. ఆయనే ఆంజనేయ స్వామి అన్నాడు. అయ్యో నేను కొంత గుర్తుపట్టలేకుండా అన్నాడు. అప్పుడు ప్రార్థిస్తే ఆంజనేయ స్వామి కనబడ్డాడు, ప్రత్యక్షమైనాడు. ఎవరికి? తులసీదాసుకి. అప్పుడు వెంటనే తులసీదాసు హనుమాన్ చాలీసా అది చెప్తాడు. దీనికి కథ చెబుతారనమాట, అట్లా అనమాట. కాబట్టి రామాయణము ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చెప్పినా మహాపుణ్యము. పుణ్యమే కాకుండా ఏమైనా సరే కర్మపాశములు గనక ఉంటే ఏంటి, ఉంటాయి, ప్రతివాడికి ఉంటాయి, ఉండకుండా ఉండవు. కర్మపాశములు ఉంటేనే వీడు మనిషి.
ఆ కర్మపాశములు క్రమంగా నశిస్తాయి, ఇందులో సందేహము లేదు. చెప్పే వాళ్ళకి వినే వాళ్ళకి రెండు. రామాయణం ఎప్పటి నుంచో చెబుతున్నారు, అనేక మంది చెబుతున్నారు. యూట్యూబ్లో ఉన్నాయి, ఉపన్యాసాలు ఉన్నాయి, ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఎప్పుడన్నా చెప్పుగాక, ఎంతమంది అయినా చెప్పుగాక. ఎలా ఉంటుంది అని అంటే ఎప్పుడు టేస్ట్. ఇప్పుడు బెల్లం తిన్నామండి, ఎట్లుందండి? తీయంగా ఉన్నది. మళ్ళీ రేపు పెట్టాం బెల్లం, ఎట్లుందిరా? తీయంగా ఉందండి. నిన్న తీయంగా ఉంది, వాళ్ళ చప్పంగా ఉందా, చేదుగా ఉందా? లేదు. అట్లనే రామాయణం అంత గొప్పది, అంత గొప్పది. రామాయణంలో అంతటి విశేషమైనటువంటి ప్రజ్ఞ గాల్లో ఉన్నది. కాబట్టి రామాయణం చెబుతుంటే వినినటువంటి వాడికి కర్మ పాశములు నశిస్తాయి, ఇందులో సందేహము లేదు. అతనికి ఇంకా విశేషమైనటువంటి రామానుగ్రహం సిద్ధిస్తుంది. ఇంకనూ విశేషంగా ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహము సర్వదా ఉంటుంది. ఇంత గొప్పదనమాట ఏది రామాయణం. అందుకని శ్రీమద్ వాల్మీకి రామాయణము ఎక్కడన్నా సరే చెబుతుంటే వింటాం, లేదా మనం వింటాం, లేకపోతే మనం చదువుకోవటం. కానీ ఒక్కటి మాత్రం ఉన్నది, చదువుకునేదానికి వినేదానికి రెండు తేడాలు ఉంటాయి. చదువుకుంటున్న వాళ్ళకి అర్థమవుతుంది, బాగానే ఉంటుంది. ఇప్పుడు మనకి నవవిధ భక్తులు వచ్చినాయి, 9 రకాల భక్తులు ఉన్నారు. దానిలో మొట్టమొదటి ఏంటో తెలుసండి? శ్రవణం, కీర్తనం. శ్రవణం అంటే అర్థం ఏంటి? వినటం. మొట్టమొదట ఏంటి, దేనికి ప్రాధాన్యం ఇచ్చాడు? శ్రవణం. శ్రవణం అంటే చెవులు. అంటే ఈ చెవులకి ఇప్పుడు మనం ఓ 10 నిమిషాలు, అరగంట చదివామనుకోండి, మహా అయితే 4 పేజీలు 3 పేజీలు చదువుతాం. ఆ శ్రవణం కనుక పెట్టుకున్నామంటే మనం ఆ గంటలో ఒక 20 పేజీల విషయాన్ని వినేస్తాం. వినేసి వెంటనే ఆ మనస్సుకి వెళ్ళిపోయి తదేక దృష్టి కలిగి భక్తి కలుగుతుంది. అందుకనే మనకు శ్రవణం, కీర్తనం, స్మరణం, విష్ణు పాదస్పర్శనం అనే విధంగా నవవిధ భక్తులు చెప్పింది. అది ఆ శ్రవణం, రామాయణం చెబుతున్నారు అని అంటే ఎంత ఆసక్తితోటి ఉంటారో. ఎందుకంటే ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుంటాడు అందరికన్నా ముందు, ఎక్కడ రామాయణం చదువుతుంటే అక్కడ. అందుకని ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బర్భవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి, శ్రీరామదూతం శిరసా నమామి. పిల్లలకి ముఖ్యంగా హనుమాన్ చాలీసా నేర్పుతుంటారు. హనుమాన్ చాలీసా చదువుకోరా? హనుమాన్ చాలీసా చదువుకుంటే నీకు ధైర్యం ఉంటుంది, ఇంకొక విశేషం, మంచి దారి కనబడుతుంటుంది. హనుమాన్ చాలీసా అంత గొప్ప విశేషం అనమాట. పిల్లలకి నేర్పాలి, వాళ్ళ చేత నేర్పించి చేస్తే వాళ్ళు మంచి దారిలో ఉంటారు. భగవద్ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అట్లా అనమాట, అది అలవాటు చేయించాలి పిల్లలకి. అట్లా అనమాట ఈ విధంగా. ఆ తర్వాత ఇంకా ఇక ఈ ఇంద్రుడు రామునకు దివ్య రథం పంపటం, ఈ విధంగా అసలు యుద్ధం అనేటువంటిది ప్రారంభం. అనగా ఇంకొక 2 క్లాసుల్లో లేకపోతే ఒక క్లాసులోనూ రామాయణము పూర్తి అవుతున్నది. ఇంకొక రోజుతోటి రామాయణము పూర్తి అవుతున్నది. ఇది విశేషమైనటువంటి, అది ఎప్పుడు మనం చూద్దాము. ఆ రామాయణం పూర్తి అయిన తర్వాత మీరందరూ కూడా ఆ సందర్భాన్ని బట్టి మనం చెప్పుకుందాం. బహుశా మంగళవారం అవుతుందేమో పూర్తి కావటం, మంగళవారం కావచ్చు. సోమవారం క్లాస్ లేదు కాబట్టి మంగళవారం పూర్తి అవుతుంది. కాబట్టి ఆ రోజున మాత్రం మంగళవారం కదా, అందుట్లో ఆంజనేయ స్వామి కదా ప్రధానంగా. ఈ ఇంట్లో ఆ దీపం ఇటుగుడు చేస్తారు, అక్కడ 4 అరటిపండ్లు ఏవో పెట్టేసి, అరటిపండ్లు చాలు పెట్టేసి ప్రసాదంగా పెట్టేసేసి నలుగురికి ప్రసాదం ఇవ్వటం మంచిది. ప్రసాదం అనేది ఎప్పుడు చూసినా సరే మన ఇంట్లో ఉన్న నలుగురు తింటుంటాం, సరే బాగానే ఉంది. కానీ ప్రసాదాన్ని బయటి వాడికి కనుక పెట్టినప్పుడే దాని యొక్క విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంటుంది. ఎంతసేపు మనమే తిందాం, అది కూడా స్వార్థంగా అయిపోతుంది. అట్లుండకూడదు. మనం తింటాం సరే, ఎవరికన్నా ఇంకో కొంచెం పెట్టడం అనేటువంటిది అప్పుడే రామచంద్రమూర్తికి సంతోషిస్తాడు. అని అనమాట.
అట్లా అనమాట. అది రేపు మంగళవారం నాడు బహుశా మంగళవారం తోటి ఈ అయిపోవచ్చు. ఏది అంటే దీన్ని లేదు లేదు బుధవారం లేదు మంగళవారం తోటి అయిపోతుంది. లేముంది లేదు మంగళవారం తోటి అయిపోతుంది. మంగళవారం సోమవారం క్లాస్ లేదు. రేపు శనివారం క్లాస్ లేదు. శనివారం కూడా క్లాస్ లేదు. ఆదివారం సోమవారం నుంచి సరే మార్నింగ్ క్లాసు. ఇంకొక క్లాసు మాత్రం రామాయణానికి మిగిలి ఉన్నది. అదే అనమాట. దాంతో బుద్ధ్యాంతవరకు శుభం భయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్.